హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ముందుకి మరొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో వచ్చాను. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటిదంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. ఈ కేసు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ స్కోప్ని పెంచింది. ఈ బ్యాక్గ్రౌండ్లోకి వస్తే, స్టోరీ బ్యాక్గ్రౌండ్లోకి వస్తే, మేనకా గాంధీ బై ప్రొఫెషన్ షీ ఈజ్ ఏ జర్నలిస్ట్ అండ్ షీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ విమెన్ అండ్ షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. తన దగ్గర ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే ఉంది. ఒక ఫైన్ మార్నింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి తనకు లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఏముందంటే, యువర్ పాస్పోర్ట్ వాస్ కాన్ఫిస్కేటెడ్, అంటే మీరు ఇప్పుడు ఈ పాస్పోర్ట్ని ఉపయోగించి అబ్రాడ్ వేరే దేశాలకు వెళ్ళకూడదు అని మీనింగ్. అలా ఎందుకు వెళ్ళకూడదు అనేది ఆ లెటర్లోనైతే మెన్షన్, దానికి రీజన్స్ ఏంటి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానైతే మెన్షన్ చేయలేదు. అప్పుడు మేనకా గాంధీ అంటే బై ప్రొఫెషన్ షీఈ్ ఏ జర్నలిస్ట్, తను క్వశ్చన్స్ రేజ్ చేస్తా అనమాట. నిజంగా గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చి ఇండివిజువల్ ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చా? గవర్నమెంట్కి అంత ఆర్బిటరీ పవర్ ఉందా? ఇండివిజువల్ ఫ్రీడమ్ గవర్నమెంట్ ఎట్ ఎనీ కాస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తుందా అని అయితే క్వశ్చన్స్ ఉంటాయి. తను ఇవన్నీ అనలైజ్ చేసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ ఎత్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు దగ్గర 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఆర్టికల్ 21 కింద రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ వస్తుందా, అంటే రైట్ టు లైఫ్ కిందకి వస్తుందా, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. ఇంకోటి, గవర్నమెంట్ తన ఆర్బిటరీ యాక్షన్స్ తోటి ఇండివిజువల్ ఫ్రీడమ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చా. ఇంకోటి ఏంటిదంటే, ఇంకా 3వ క్వశ్చన్ ఏంటిదంటే, గవర్నమెంట్ ఒక లా తీసుకొస్తే లా ఎలా ఉందో అలానే వర్క్ చేయాలా, ఆ లా అనేది ఫెయిర్గా, రీజనబుల్గా, జస్ట్గా ఉండకూడదా అనేది క్వశ్చన్. ఇవన్నీ ఈ బేసిస్ మీద సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇస్తుంది. ఏమని ఇస్తుందంటే, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. గవర్నమెంట్కి ఎలాంటి పవర్ లేదు ఈ ఇండివిజువల్ ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేయనీకి. గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్, బట్ ఆ పవర్ అనేది అన్లిమిటెడ్ కాదు, గవర్నమెంట్కి లిమిటెడ్ పవరే ఉంటుంది అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు ఇస్తుంది. ఈ కేసు తర్వాత ఆర్టికల్ అంటే ఫ్రీడమ్, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది ఎక్స్పాండ్ అండర్ ఆర్టికల్ 21 ప్రకారం ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, రైట్ టు లైఫ్ అనేది ఒక యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు. రైట్ టు లైఫ్ అంటే డిగ్నిటీగా, ఫ్రీడమ్ తోటి అండ్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా బతకడమే రైట్ టు లైఫ్ అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్తా అనమాట. ఈ కేసులో మేనకా గాంధీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగనిస్ట్గా గెలుస్తుంది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓడిపోతుంది. సో తన మేనకా గాంధీ పాస్పోర్ట్ రిస్టోర్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.